విరుక్తుమఠం స్వామీజీకి మా పాదాభివందనాలు తెలియజేస్తున్నాం. ఏదైతే లింగాయతులకి ఎన్ని సంవత్సరాలంటే ఈ గ్రామం అంతా నాకు తెలిసి లింగాయతులకు సంబంధించిన కొంతమందికే పరిమితంగా ఉండేదేమో. వాళ్ళు ఈరోజు వచ్చి మాకు శ్మశాన వాటికి కావాలని అడగడం నిజంగా ఒక రకంగా నాకు బాధ కూడా అనిపిస్తుంది. ఎందుకంటే గత పాలకులు ఎవరైతే ఉన్నారో ఎవరు కూడా ఒక శ్మశాన వాటికి అంటే ఈరోజు లింగాయతులది, ఇంకా చాలామంది చాలా కులాలకు సంబంధించి కూడా శ్మశాన వాటికలు కూడా లేకపోవడం చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఏదేమైనా కూడా ఖచ్చితంగా ఏదైతే మన వాళ్ళ పెద్దలు గ్రామ పెద్దలు చెప్పడం ఫలానా చోట విరుక్తు మఠం చేత 10 ఎకరాలు అక్కడ ఉంది, దాంట్లో కొంత కేటాయిస్తే బాగుంటుందన్నారు. ఖచ్చితంగా మా ఆర్డీఓ గారిని కూడా అడిగాను, అవకాశం ఉంటుందని ఖచ్చితంగా కేటాయిస్తాం. ఒకసారి నేను ఇప్పుడే మన మల్లికార్జున బాబు గారిని తీసుకెళ్ళి చూచి అది స్థలం ఏదైతే బాగుంటుందో దాన్ని సర్వే చేసి దాన్ని కూడా వీలైనంత త్వరగా కేటాయిస్తామని తెలియజేయడం జరిగింది.